హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. మన పార్లమెంట్ చరిత్రలోనే మొదటిసారిగా 146 మంది ఎంపీల్ని సస్పెండ్ చేయటం జరిగింది. మరి ఇంతమంది ఎంపీల్ని ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది? అసలు వీళ్ళ సస్పెన్షన్కి ఉన్నటువంటి కారణం ఏంటి? అసలు సస్పెన్షన్ అనేది ఎందుకు చేస్తారు, అంటే ఏ పర్పస్ మీద సస్పెండ్ చేస్తారు? అలా సస్పెండ్ చేసేటటువంటి అథారిటీ ఎవరికి ఉంటుంది? రాజ్యాంగం ప్రకారం ఎవరికి అథారిటీ ఉంటుంది? మరి ఒకవేళ సస్పెండ్ చేస్తే ఎంపీల్ని అది ఎంతకాలం పాటు ఆ సస్పెన్షన్ అనేది కొనసాగుతుంది? ఎంపీల్ని సస్పెండ్ చేయటం ద్వారా మనకి ఎలాంటి ఇంపాక్ట్ అన్నటువంటిది ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ డెమోక్రసీ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఫెడరలిజం మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? మనకి ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ అన్నీ ఇలాంటివే ఉంటాయండి. సో ఇలాంటి ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది, సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఏమని తీర్పునిచ్చింది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. మరి ఇక్కడ మనం చూస్తే పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ అలాగే ప్రెసిడెంట్ ముగ్గురిని కలిపి మనం పార్లమెంట్ అని పిలుస్తాం, అవునా? అందులో లోక్సభకి సంబంధించినటువంటి పిక్చర్ ఇది. అయితే ఇక్కడ ఏమైంది, లోక్సభలో సెక్యూరిటీ బ్రీచ్ అన్నటువంటిది జరిగింది. అంటే భద్రతా వైఫల్యం అనేది చోటు చేసుకుంది. మనం చూస్తే లోక్సభలో విజిటర్స్ గ్యాలరీ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి కొంతమంది ఈ లోక్సభ ప్రాంగణంలోకి ఈ లోపలికి దూకి అక్కడ గ్యాస్ క్యానిస్టర్స్ని విడుదల చేయటం ఇలాంటివి జరిగాయి అన్నమాట. ఈ భద్రతా వైఫల్యం మీద ప్రభుత్వం మాట్లాడాలి అన్నట్టుగా విపక్షాలు ఆందోళనలు వ్యక్తం చేయటం, అక్కడ గొడవలు అనేవి చేయటం, వీటన్నింటి నేపథ్యంలో చూడండి 146 మంది ఎంపీల్ని సస్పెండ్ చేయటం జరిగింది. ఆ నేపథ్యంలోనే మనం దీని గురించి చదువుకుంటున్నాం. మరి ఇక్కడ చూడండి 100 మంది ఎంపీలు లోక్సభ నుంచి సస్పెండ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, మిగతా 46 మంది రాజ్యసభ నుంచి సస్పెండ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే మనం చూస్తే ఇప్పటిదాకా మన పార్లమెంట్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎంపీస్ ఇలా సస్పెండ్ అవ్వటం అన్నటువంటిది ఇదే మొదటిసారి. మరి ఏ రాష్ట్రానికి సంబంధించి వీళ్ళు ఎక్కువగా సస్పెండ్ అయ్యారు అంటే ఇక్కడ చూడండి, సదర్న్ స్టేట్స్ నుంచి, వెస్ట్ బెంగాల్, బీహార్ ఇలాగా కొన్ని రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది సస్పెండ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు చూడండి, తమిళనాడు నుంచి 29 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. అలాగే రెండవ స్థానంలో కేరళ ఉంది, కేరళ నుంచి చూడండి 18 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. దాని తర్వాత వెస్ట్ బెంగాల్, బీహార్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఇలా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి 146 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. మరి ఈ నేపథ్యంలో ఎందుకు సస్పెండ్ చేశారు అంటే ఇదిగో ఇలా భద్రతా వైఫల్యం అనేది చోటు చేసుకుంది, దాని మీద అమిత్ షా మీరు మాట్లాడండి అన్నట్టుగా వీళ్ళందరూ కూడా ఆందోళనలు చేశారనమాట, మీరు మాట్లాడి తీరాల్సిందే అన్నట్టుగా. ప్రభుత్వం ఏమో స్పందించలేదు. ఆ నేపథ్యంలోనే వీళ్ళు ఆందోళనల్ని మరింతగా పెంచుతూ ఉండటం, అలా వీళ్ళని సస్పెండ్ చేయాల్సి వచ్చింది. నార్మల్గా అసలు ఎందుకు సస్పెండ్ చేస్తారు ఎంపీస్ని అంటే దానికంటూ ఒక పర్పస్ అనేది ఉంటుంది కదా. ఏ ఏ సందర్భాల్లో వీళ్ళని ఇలా సస్పెండ్ చేస్తారు అంటే, ఒకటి ఈ హౌస్ యొక్క బిజినెస్ ఏదైతే జరుగుతూ ఉంటుందో అది లోక్సభ కావచ్చు లేదంటే రాజ్యసభ కావచ్చు, ఆ హౌస్ బిజినెస్ జరిగేటప్పుడు ఏదైనా అబ్స్ట్రక్షన్ చేశారనుకోండి, ఏదైనా అడ్డగించటం కానీ ఇలాంటివి చేశారనుకోండి, ఆ టైంలో వాళ్ళ మీద సస్పెన్షన్ అనేది విధించవచ్చు. లేదు అనుకుంటే అన్పార్లమెంటరీ బిహేవియర్ కనుక ఎంపీస్ చేసినట్లయితే అప్పుడు కూడా వాళ్ళని సస్పెండ్ చేసేటటువంటి అధికారం అనేటటువంటిది ఉంటుంది. మరి నార్మల్గా ఎంపీస్ ఎందుకు ఇలా డిస్రప్షన్స్ అనేవి చేస్తూ ఉంటారు, ఎందుకు సభల్ని అడ్డుకుంటూ ఉంటారు అంటే దానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఒకటి టైం కన్స్ట్రైంట్స్ అన్నటువంటివి. మనం చూస్తే ఈ 17th లోక్సభలోనే నిన్న పిఆర్ఎస్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం చూస్తే ఈ 17th లోక్సభలో మొత్తం 172 బిల్లులు ఆమోదం పొందాయి. అయితే ఈ 172 బిల్లుల్లో ఆల్మోస్ట్ సగం అంటే 86 బిల్లులకి ఈ టైం ఎంత ఇచ్చారో తెలుసా అండి? ఈ బిల్లుల గురించి మాట్లాడడానికి కేవలం 2 గంటల లోపే ఒక బిల్లు మీద డిస్కషన్ అనేది జరిగి ఆ బిల్లు అన్నటువంటిది పాస్ అయింది. అంటే చాలా తక్కువ టైం ఇస్తూ ఉన్నారు, అందుకని విపక్షాలు ఆందోళనలు చేస్తూ ఉన్నాయి. ఇదొక రీజన్. అలాగే గవర్నమెంట్ రెస్పాన్సివ్నెస్ అంటే ఏంటి, ఏదైనా విపక్షాలు దీని గురించి మాట్లాడినప్పుడు గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ అనేది ఉండదు. గవర్నమెంట్ సైలెంట్గా ఉంది అన్నప్పుడు మిగతా ఎంపీలు ఇష్టం వచ్చినటువంటి టాక్టిక్స్ని ప్రయత్నిస్తారనమాట, అదొక రీజన్. అలాగే పొలిటికల్ లేదా పబ్లిసిటీ డ్రివెన్ అంటే ఏంటి, ఎంపీలు అక్కడ చేసేటటువంటి ఆందోళనలు వాళ్ళ పార్టీకైనా అది మేలు చేకూర్చాలి, లేదంటే వాళ్ళకి పబ్లిసిటీ తెచ్చిపెట్టేవైనా అయి ఉండాలి. అలా దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా చాలామంది ఇలాగా నిరసనలు వ్యక్తం చేయటం, ఆందోళనలు చేయటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అలాగే ల్యాక్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్
అంటే ఏంటి? నార్మల్గా ఆందోళన చేపట్టడం, లేదంటే అక్కడ ప్లకార్డులు పట్టుకో డిస్ప్లే అవ్వటం కానివ్వండి, వేరే వాళ్ళతో గొడవ పడటం కానివ్వండి, ఇలాంటి దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏమేం జరుగుతాయి అన్నటువంటి దాని మీద చాలా వరకు అవగాహన అనేది లేదు. ఏం జరుగుతుందిలే అన్నటువంటి ఒక నెగ్లిజెన్స్ నేపథ్యంలో కూడా ఇలా సభల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అలాంటి అప్పుడు ఇలా సస్పెండ్ చేయాల్సి వస్తుంది. మరి ఈ సస్పెన్షన్ చేసేటటువంటి అథారిటీ ఎవరికి ఉంటుంది అంటే, లోక్సభలో అయితే లోక్సభ స్పీకర్కి ఉంటుంది, రాజ్యసభలో అయితే రాజ్యసభ చైర్మన్కి ఈ అథారిటీ అన్నటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు 17th లోక్సభ అన్నటువంటిది జరుగుతోంది, అవునా? ఈ 17th లోక్సభలో ఇప్పటిదాకా డిప్యూటీ స్పీకర్ని ఎన్నుకోనే లేదు. మనం చూస్తే అలా డిప్యూటీ స్పీకర్ని ఎన్నుకోనటువంటి ఏకైక లోక్సభ ఇదే అవ్వబోతోందేమో, 17వ లోక్సభ. అయితే ఇక్కడ చూడండి, ఈ అథారిటీ ఎవరికి ఉంటుంది అంటే లోక్సభ స్పీకర్కి, రాజ్యసభలో అయితే చైర్మన్కి అథారిటీ అన్నటువంటిది ఉంటుంది. నార్మల్గా ఏమవుతుంది అంటే, ఎవరైనా ఎంపీ ఇలాగా వివాదం చేయటం కానివ్వండి, లేదంటే ఆందోళనలు చేయటం కానివ్వండి, ఇలా చేసినప్పుడు ఇదిగో మీరు స్టాప్ చేయండి అన్నట్టుగా ముందు సభాపతి హెచ్చరిస్తారు. అలా హెచ్చరించినా కూడా వినలేదనుకోండి, అప్పుడు ఒక తీర్మానాన్ని, ఒక మోషన్ని ప్రవేశపెట్టి అది కనుక ఆమోదం పొందిందనుకోండి, అప్పుడు ఆ ఎంపీని సస్పెండ్ చేయటం జరుగుతుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, 2001వ సంవత్సరంలో లోక్సభకి ఒక ప్రివిలేజ్ అన్నటువంటిది ఇవ్వటం జరిగింది. ఏమని అంటే, లోక్సభకి సంబంధించినటువంటి స్పీకర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా ఒక ఎంపీని సస్పెండ్ చేయొచ్చు. అది 5 రోజులకి సస్పెండ్ చేయొచ్చు, లేదంటే ఆ పర్టికులర్ సెషన్ అయిపోయేంత వరకు సస్పెండ్ చేయొచ్చు అన్నట్టుగా లోక్సభకి ఒక ప్రివిలేజ్ అన్నటువంటిది ఇచ్చారు. కానీ రాజ్యసభకి ఇలాంటి ప్రివిలేజ్ అన్నటువంటిది లేదు. ఇది గుర్తుంచుకోవాలి. అలాగే చూడండి, ఎంపీ సస్పెన్షన్కి సంబంధించి అథారిటీ ఎవరికి ఉంటుంది అన్నటువంటిది మనం చూసాము. అలాగే టర్మ్స్ ఏంటి వీళ్ళ సస్పెన్షన్కి సంబంధించి అంటే, ఒకటి మ్యాక్సిమం పీరియడ్ ఎంతవరకు సస్పెండ్ చేయొచ్చు అంటే ఆ సెషన్ పూర్తయ్యేంత వరకు మాత్రమే. ఇది గుర్తుంచుకోవాలి. ఆ సెషన్, ఆ పర్టికులర్ సెషన్ ఏదైతే ఉంటుందో అది పూర్తయ్యేంత వరకు మాత్రమే. మనము ఇప్పుడు చూస్తే పార్లమెంట్లో ఎన్ని సెషన్స్ జరుగుతాయండి? నార్మల్గా 3 సెషన్స్ జరుగుతాయి, అవునా? పార్లమెంట్ సెషన్స్ అన్నప్పుడు మనం మొత్తం 3 సెషన్స్ గురించి మాట్లాడతాము. ఏంటి ఆ సెషన్స్? ఒకటి వచ్చేసరికి బడ్జెట్ సెషన్ అన్నటువంటిది. మనం చూస్తే ఒక సంవత్సరంలో మొదటగా స్టార్ట్ అయ్యేటటువంటి సెషన్ ఈ బడ్జెట్ సెషనే. ఇందులోనే మనకి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. దాని తర్వాత జరిగేటటువంటిది మాన్సూన్ సెషన్ అన్నటువంటిది. మాన్సూన్ సెషన్, ఈ మాన్సూన్ సెషన్ అన్నటువంటిది ఈ బడ్జెట్ సెషన్కి అలాగే వింటర్ సెషన్కి మధ్యలో జరుగుతుందన్నమాట. చివరిగా జరిగేదేమో వింటర్ సెషన్, శీతాకాల సమావేశాలు అంటాము. సంవత్సరంలో అత్యంత తక్కువ సమయం జరిగేటటువంటి సెషన్ వింటర్ సెషనే. అయితే ఇక్కడ ఒకటి ఆన్సర్ చేయండి, 2 సెషన్స్కి మధ్య మ్యాక్సిమం టైం గ్యాప్ అన్నటువంటిది, మ్యాక్సిమం గ్యాప్ ఎన్ని నెలలు ఉండాలి? దీని ఆన్సర్ నాకు కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. సో ఇలాగా 3 సెషన్స్ అనేటటువంటివి మనకి పార్లమెంట్లో జరుగుతుంటాయి. అందులో ఇప్పుడు జరిగేటటువంటిది వింటర్ సెషన్. అయితే ఇప్పుడు వీళ్ళందరినీ సస్పెండ్ చేసిన ఈ వింటర్ సెషన్ ఫినిష్ అయ్యేంత వరకు మాత్రమే ఇది అమల్లో ఉంటుంది. అంటే నిన్న పార్లమెంట్ వింటర్ సెషన్స్ అనేవి పూర్తయిపోయాయా అంటే నిన్నటికి వీళ్ళ సస్పెన్షన్ అనేటటువంటిది ఆగిపోయినట్టు. అయితే ఇక్కడ చూడండి, ఈ సస్పెండెడ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఆ రెస్పెక్టివ్ అంటే లోక్సభ కానివ్వండి, రాజ్యసభ కానివ్వండి, ఆ ఛాంబర్స్లోకి ఎంటర్ అవ్వడానికి వీళ్ళకి పర్మిషన్ అనేది ఉండదు. అంతేకాదు, వీళ్ళు డిస్కషన్స్, డిబేట్స్, సబ్మిషన్స్ వీటిలో కూడా పాల్గొనలేరు. వీళ్ళు బిల్లుల్ని ప్రవేశపెట్టను లేరు. అంతేకాదు, ఇక్కడ ఆల్రెడీ వాళ్ళకి గనక సభలో క్వశ్చన్స్ అడిగి ఉంటారు, దానికి రిప్లై చేయాల్సి ఉంటుంది. మనకి క్వశ్చన్స్ ఉంటాయా? స్టార్ మార్క్డ్ క్వశ్చన్స్ అనేసి, అలాగే రిప్లై ఇవ్వాల్సినవి వెంటనే ఓరల్ క్వశ్చన్స్ అనేసి, ఇలా వివిధ రకాల క్వశ్చన్స్ ఉంటాయి కదా. అలా క్వశ్చన్స్ అడిగినా కూడా వాటికి రిప్లై చేయడానికి వీళ్ళకి అనుమతి అనేటటువంటిది ఉండదు. ఇవన్నీ సస్పెండ్ అయినటువంటి మెంబర్స్కి ఉండేటటువంటి టర్మ్స్ అనమాట. మరి ఈ సస్పెన్షన్ అనేటటువంటిది ఇప్పుడు జరిగింది. దీని యొక్క ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఒకటి డెమోక్రటిక్ ప్రాసెస్ మీద ఇంపాక్ట్ అన్నటువంటిది ఉంటుంది. ఎందుకు డెమోక్రటిక్ ప్రాసెస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అంటే, ఒక ప్రజా ప్రతినిధిని ఎన్నుకొని పార్లమెంట్కి పంపించేది ఎవరు? ప్రజలు. ప్రజల తరపున ఆ వ్యక్తి పార్లమెంట్లో మాట్లాడతారు. ఇప్పుడు ఆ వ్యక్తి సస్పెండ్ అయిపోయారు అంటే ఈ ప్రజల యొక్క వాయిస్ అన్నటువంటిది వినిపించదు. ఇది వాళ్ళ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో, మనకి రాజ్యాంగంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అన్నటువంటిది ఫండమెంటల్ రైట్, అవునా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఏ ఆర్టికల్ కింద ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ గురించి మనం చదువుకుంటాము? ఆర్టికల్ 19(1)(a, అవునా? ఈ 19(1)(a కింద ఉన్న ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అన్నటువంటిది ఇప్పుడు వాళ్ళు కోల్పోతారు. మరి మన డెమోక్రసీలో ఇది ఫండమెంటల్ రైట్ కదా, అదొకటి ఇష్యూ. అలాగే టెంపరరీనెస్
అంటే ఏంటి? సస్పెన్షన్ అన్నటువంటిది టెంపరరీగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభకి ప్రివిలేజ్ ఇచ్చారు ఏమని 5 రోజుల పాటు, లేదంటే ఆ సెషన్ ఏదైతే ఉంటుందో అది పూర్తయ్యేంత వరకు అని. కానీ కొంతమంది ఏం చేస్తూ ఉన్నారు, ఆ సెషన్ కన్నా ఎక్కువగా వాళ్ళని సస్పెండ్ చేయటం అన్నది జరుగుతోంది. సో అలా చెయ్యకూడదు. ఎందుకని అంటే మనకి ఈ లాస్ట్ రిసార్ట్గా సస్పెన్షన్ అన్నటువంటిది ఉండాలి. అన్నీ ట్రై చేసిన తర్వాత ఇదిగో మీరు మాట్లాడొద్దు, మీరు కూర్చోండి, అన్నీ ట్రై చేసిన తర్వాతే లాస్ట్ రిసార్ట్గా సస్పెన్షన్ అనేది చేయాలి. కానీ ఏం చేసినా కూడా సస్పెన్షన్ అనేసి ఇలా చేయటం అన్నటువంటిది కరెక్ట్ కాదు అన్నటువంటిది. అలాగే చూడండి, మనము సస్పెన్షన్కి సంబంధించినటువంటి గ్రౌండ్స్ కూడా మనకి చాలా క్లియర్గా ఉన్నాయి ఈ రాజ్యసభ అలాగే లోక్సభకి సంబంధించినటువంటి రూల్స్ బుక్లో. ఆ రూల్స్ని పాటిస్తూ ఈ మెంబర్స్ని సస్పెండ్ చేయటం అయితే బాగుంటుంది, కానీ ఆ రూల్స్ని పట్టించుకోకుండా మెంబర్స్ని సస్పెండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇష్టం వచ్చిన పీరియడ్కి సస్పెండ్ చేస్తున్నారు, ఇష్టం వచ్చినటువంటి కారణాల మీద సస్పెండ్ చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. అలాగే ఈ మెంబర్స్ యొక్క రిప్రజెంటేషన్ మీద కూడా ఈ ఇంపాక్ట్ అనేటటువంటిది పడుతుంది. అంతేనా? ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా వాళ్ళు ఒక పర్టికులర్ బిల్కి సంబంధించి కానివ్వండి, ఇప్పుడు మనం చూస్తే ఈ వింటర్ సెషన్లోనే ఎన్నో రకాల ఇంపార్టెంట్ బిల్స్ అనేవి పాస్ అయ్యాయి, అవునా? టెలికమ్యూనికేషన్ బిల్స్ అన్నటువంటిది, అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు ఎలక్షన్ కమిషనర్స్ బిల్ కావచ్చు, ఇలాగా చాలా ఇంపార్టెంట్ బిల్స్ పాస్ అయ్యాయి. ఐపీసీ, సిఆర్పిసి, అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని రీప్లేస్ చేసే బిల్ కావచ్చు. ఇలాంటి చాలా ఇంపార్టెంట్ బిల్స్లో ఆ ప్రజాప్రతినిధి యొక్క రిప్రజెంటేషన్ అనేటటువంటిది ఉండదు, వాళ్ళ వాయిస్ అన్నటువంటిది ఇక్కడ వినిపించదు. సో వాళ్ళ రిప్రజెంటేషన్ మీద కూడా ఈ ఇంపాక్ట్ అన్నటువంటిది పడుతుంది. ఇది డెమోక్రసీకి సంబంధించేనా? పోనీ ఇంకొకటి చెప్తానండి. ఇప్పుడు ఇంతమంది ఎంపీలు, విపక్ష ఎంపీలు ఇలాగా ఇష్టం వచ్చినట్టుగా సస్పెండ్ చేయటం ద్వారా ఏమవుతుంది? ఒక బిల్లును పాస్ చేసేటప్పుడు మీరు ఆయస్ అని కానీ నో అని కానీ చెప్పమని చెప్తారు. ఆ టైంలో ఎక్కువ మంది విపక్ష ఎంపీలు అందులో పాల్గొనట్లేదు అంటే అప్పుడు ఆ విపక్ష సభ్యుల యొక్క ఒపీనియన్ అన్నటువంటిది అక్కడ అవసరం లేదు అని చెప్పొచ్చా? అంటే దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు అని చెప్పచ్చా? అది ఫెడరలిజం మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అని మనం చెప్పచ్చా? సో ఆ నేపథ్యంలో కూడా దీన్ని మనం చదవాలి. నెక్స్ట్ చూడండి, ఎస్టాబ్లిష్డ్ రూల్స్ అనేవి ఆల్రెడీ ఉన్నాయి. మనం చూస్తే ఈ రూల్స్ ఏవైతే మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 118 ఉందో దీని కింద ఏమని ఉన్నాయి? ఈ పార్లమెంటరీ ప్రొసీడింగ్స్కి సంబంధించినటువంటి రూల్స్ అన్ని క్లియర్గా దీని కింద మెన్షన్ చేయటం జరిగింది. వాటిని పాటించాలి. అలాగే సస్పెన్షన్ ప్రొసీజర్స్ని కూడా రూల్ 256లో క్లియర్గా చెప్పటం జరిగింది. సో ఆ సస్పెన్షన్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా ఫాలో అవ్వాలి. అలాగే పార్లమెంటరీ ఫంక్షనింగ్ మీద చాలా లిమిటేషన్స్ అనేటటువంటివి ఇలా సస్పెండ్ చేయటం ద్వారా వస్తాయి. ఎందుకని? ఫర్ ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అన్నటువంటిది ఇక్కడ ఇంపాక్ట్ అవుతుంది. అంతేనా? ఇంతమంది ఎంపీల్ని బయట పెట్టేశారు అంటే ఆ పవర్ ఇంబ్యాలెన్స్ అన్నటువంటిది వస్తుంది అని చెప్పచ్చా? సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి ఇంపాక్ట్స్గా మనం చెప్తాము. అయితే దీనికి సంబంధించి సుప్రీంకోర్టుకి ఎవరు వెళ్ళకూడదు. ఎందుకని? ఆర్టికల్ 122 అన్నటువంటిది ఏం చెప్తుంది? పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ని కోర్టు ముందర క్వశ్చన్ చేయొద్దు అన్నట్టుగా చెప్తుంది. కానీ ఒక కేసు అన్నటువంటిది సుప్రీంకోర్టుకు వెళ్ళింది. అదే మహారాష్ట్ర అసెంబ్లీకి సంబంధించినటువంటి కేసు అనమాట. ఏమైంది అంటే 2021లో మాన్సూన్ సెషన్ అన్నటువంటిది జరిగినప్పుడు ఆ రాష్ట్ర అసెంబ్లీ మొత్తం 12 మంది ఎమ్మెల్యేలని, 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలని సంవత్సరం పాటు సస్పెండ్ చేయటం జరిగింది. మనం ఇందాక ఏమని చెప్పుకున్నాము? ఆ సెషన్ ఫినిష్ అయ్యేంత వరకు మాత్రమే వాళ్ళ సస్పెన్షన్ అమల్లో ఉంటుంది అని. దాన్ని ఎక్సీడ్ చేసి ఇక్కడ సంవత్సరం పాటు వీళ్ళని సస్పెండ్ చేశారు. మరి వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మ్యాక్సిమం ఒక సభలో ఒక సెషన్కి సంబంధించి సస్పెన్షన్ అన్నటువంటిది ఆ సెషన్ పూర్తయ్యేంత వరకు మాత్రమే ఉండాలి అన్నట్టుగా సుప్రీంకోర్టు ఇందులో వర్డిక్ట్ ఇచ్చింది, తీర్పునిచ్చింది. అంతేకాదు ఒకవేళ ఇది గనక చేయకుండా ఎక్సీడ్ చేశారు అంటే ఈ సస్పెన్షన్ అన్నటువంటిది అది ఇర్రేషనల్, అలాగే ఇల్లీగల్, ఇది అన్కాన్స్టిట్యూషనల్ అంటే రాజ్యాంగబద్ధమైనటువంటిది కాదు అన్నట్టుగా కూడా తీర్పునిచ్చింది. సో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అన్నటువంటిది కూడా మనకి ఇంపార్టెంట్. మరి దీనికి సంబంధించి ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ అలాగే ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇవ్వటం జరిగింది. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో ఇవాళ మనం ఏం డిస్కస్ చేసుకున్నాము? మన భారత పార్లమెంట్లో మొదటిసారిగా ఇలా 146 మంది ఎంపీల్ని సస్పెండ్ చేయటం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు ఎందుకు సస్పెండ్ చేశారు, రీజన్ ఏంటి, అసలు ఎందుకు సస్పెండ్ చేస్తారు, పర్పస్ ఏంటి, అలాగే సస్పెండ్ చేసేటటువంటి దానికి ఏమేం డిస్రప్షన్స్ అనేవి ఎంపీస్ నుంచి వస్తూ ఉన్నాయి, అలాగే ఈ సస్పెన్షన్ చేసేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది, సస్పెన్షన్ చేస్తే దాని ఇంపాక్ట్ అన్నటువంటిది ఎలా ఉంటుంది, సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఏం తీర్పునిచ్చింది, ఇవన్నీ ఈ వీడియోలో చూసాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ very much.